హాయ్ హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. మరి ప్యాసా కవ్వ అయింది కదా, ఇప్పుడు మనం దోహే చూద్దాము. ఈయన కబీర్ దాస్ గారు హిందీ కవి అనమాట. ఈయన మరి దోహా అంటే రెండు కదా, దోహా అంటే 2 లైన్స్ అనమాట. 2 లైన్స్తో కూడిన పోయం మీకు ఇవ్వడం జరిగింది. కబీర్ దాస్ గారు ఎన్నో వేల పోయమ్స్ రాశారు. అందులో మీకు ఒకటి ఇది ఇవ్వడం జరిగిందనమాట. చిట్టుపట్టి పిల్లలు కదా, ఒక కవిత చాలు మీకు. మరి బాగా నేర్చుకుంటారా? ఒకసారి చదువుతున్నాను చూడండి. సాధు ఏసే చాహియే జైసే सूप सुबह सार सार को गहीर है तोता दे उड़ाए कबीरा तोता दे उड़ाए साधु ऐसा चाहिए जैसे सूप सुबह सार सार को गहीर है तोता दे उड़ाए कबीरा तोता दे उड़ाए साधु ऐसा चाहिए जैसा सूप सुबाई सार सार को रही रहाई తోతా దేయి ఉడాయ్. దీని మీనింగ్ ఏంటంటే, సాధువు అంటే సాధువులు కాదు, సజ్జనులు అంటే మంచి వాళ్ళు అన్నమాట. సాధువు అంటారు మంచి వాళ్ళని, సజ్జనుల్ని. మరి మంచి వాళ్ళు ఎలాగైతే ఉండాలని ఇక్కడ మన కవి గారు చెప్తున్నారు. ఎలా ఉండాలంటే, జైసే సూప్ సుబాయ్. సూప్ అంటే చాట. చాట అంటే మనం బియ్యం వేరుతుంటారు కదా, మీ మదర్స్ బియ్యం వేరుతారు చూడండి, చాటలో వేసి రాళ్ళు వేరుతారు కదా, అది చాట అంటారు సూప్ని. అయితే ఆ చాట మరి బియ్యం పోసినప్పుడు రాళ్ళనన్నీ ఎలా ఏరి పారేస్తుందో, మంచి వాళ్ళు కూడా చెడుతనాన్ని అలాగ ఏరి పారేసి మంచిని దగ్గర ఉంచుకోవాలి. చూడండి, సారు సారుకో రహీ రహై. ఎప్పుడైతే సారం లేని వాటిని అన్నిటినీ కూడా, చెడ్డ వాటిని అన్నిటినీ కూడా ఏరి పారేస్తారో, అలాగే మనం కూడా సజ్జనులు కూడా మంచి వాటిని, చెడ్డ వాటిని అన్నీ ఏరిపారేసి మంచి వాటిని, మరి మంచి గుణాలను ఎలాగైతే అలవర్చుకుంటారో, అలాగే మనం కూడా సజ్జనుల్లాగా మనం కూడా ఏం చేయాలంటే, చెడుతనానికి దూరంగా ఉండి ఈ లోకంలో మంచితనాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మంచి వాళ్ళతో ఉండాలి, మంచి బుద్ధులు అలవర్చుకోవాలని సారాంశం అన్నమాట. మరి అర్థమైందా? నెక్స్ట్ ఆ కిందకి పోయినట్లయితే చూడండి, ఇంకో కవి గారు కనిపిస్తున్నారు. ఈయన పేరు తులసిదాస్ గారు. తులసిదాస్ గారు కూడా చాలా రచనలు రాశారు రాముని గురించి, ఈయన కృష్ణుడి గురించి. కృష్ణుడి ఈ నెమలిక ఉంది చూసారా, కృష్ణ భక్తి శాఖ కవి ఈయన. భక్తి శాఖ కవుల్లో వీళ్ళిద్దరు ఒకటి, రామ్ భక్తి, కృష్ణ భక్తి అన్నమాట. ఈ కవి గారు చూడండి చక్కగా రాముడి గురించి రాశారు. ఇక్కడ మీకు ఒక పోయం ఇవ్వడం జరిగింది. తులసి మీటే వచన్తో సుఖ ఉపాజిత్ చాహూర్ బసీకరణ్ ఏక మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. అంటే ఏంటంటే చూడండి, తులసి మీటే వచన్తో, తులసి గారు ఏంటంటున్నారంటే ఇక్కడ మీటే వచన్ అంటే మంచిగా మాట్లాడటం, స్వీట్ వాయిస్. ఎవరైతే వాయిస్ విషయం కాదు ఇక్కడ, మంచి మాట అన్నమాట. మంచి మాట సుఖోపజిత్ సాహూర్. నువ్వు ఒక మంచి మాట 4 వైపులా కూడా సుఖాన్ని ఇస్తుందంటే, అందరికీ ఎవరికి కష్టం కలిగించకుండా ఉంటుందన్నమాట. బసీకరణ్ ఏక మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. అది మంచి మాట అందరినీ వశీకరణం చేసుకుంటుంది, అంటే అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి మాట మంచిగా మాట్లాడితే మనము అందరినీ ఆకట్టుకోగలుగుతాము. అలాగే మంచి అందరినీ ఆకట్టుకోవాలంటే ఏంటంటే, మనం ఏం చేయాలి? మంచిగా మాట్లాడాలి, అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉండాలి. అదే మనం చెడ్డ మాటలు మాట్లాడామనుకోండి, ఎవరైనా మనతో మాట్లాడతారా? బాబోయ్ బ్యాడ్ గర్ల్ అసలు బాగా మాట్లాడదు అంటారు. అదే మనం మంచిగా స్వీట్ వచన్ అంటే మంచిగా మాట్లాడితే అందరూ మన వైపు ఆకర్షితులవుతారు అని ఇక్కడ తులసి గారు చెప్తున్నారు. పోయం అర్థమైందా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాగే అన్ని లెసన్స్ 6th క్లాస్వి మీకు అందుబాటులో ఉంటాయి ఈ ఛానల్లో. స్పోకెన్ హిందీ బై రోహిణి. బాయ్ బాయ్.